14,000 అంతేగా 1,14,000 వీళ్ళకి ఫ్రీగా పెడతాం అంతే. ప్రతి నెల రెంట్ ఇస్తాము. చెప్తా సారా చెప్తా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఇస్తారు అంతేగా. వాళ్ళ రూఫ్ ఇచ్చినందుకు దానికి రెంట్ కూడా. ఇప్పుడు ఈ హైట్ ఉందనుకో మీకు ప్రాబ్లం ఉంది. పెట్టిస్తారా? పెట్టేస్తున్నా చేయమని చెప్పని సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. ఆ కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు చేశారు. మన నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం ఈరోజు చేస్తున్నారు. నూతలపాడు ప్లేట్ పెట్టి దాంట్లో కొద్దిగా మధ్యలో పైన ఏదైనా బిల్లు రూమ్ పెట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు అంత కావాలంటే అప్పుడు ఓడ తీసి మళ్ళీ ఇట్లా ఇంకా పెద్దదంటే అదే అడుగు చాలు చాలు అన్న పెరుగుతూ ఉంటాయి. ఒక్కోటి వచ్చి 5 బాక్స్ సపోజ్ 2 కిలోమీటర్లు అంటే 4 లీటర్ అట్లా మనం ఇంకా వాటేజ్ సంవత్సరాలు ప్రభుత్వం అందించాలంటే ఇది కంపల్సరీ మనం పెట్టుకోవాలా. ఈ 2 కిలో అట్లా ఐడల్ ప్లాంట్స్ నుంచి ఇట్లా కూడా ఎమ్మెల్యే గారు మన ఎస్సీ గారు డి గారు ఇప్పుడే చాలా సంతోషం. ఉత్తరపాడులో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది. ప్రధానమంత్రి సూర్య గారు సోలార్ దాని మీద ఈరోజే మనం ఒక 14 హౌసెస్ మనం ప్రారంభించుకున్నాం. ఇదే ఒకసారి గమనించుకుంటే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళు ఉన్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మనం సోలార్ ద్వారా ఫ్రీగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు లేకుండా ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దానికి గాను ఈరోజు దగ్గర 2,400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఖర్చు పెడతా ఉంది. మన కాడ వచ్చే లోపలికి 6 లక్షల మందికి మన రాష్ట్రంలో దీన్ని పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందులో మన జిల్లా మంత్రి రవి గారు సారథ్యంలో ఈరోజు పూర్తిగా మన స్టేట్లో దగ్గర 6 లక్షల మందికి ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. స్టేటు అదేవిధంగా సెంట్రల్ 2 కలిపి 2,400 ఖర్చు పెడితే మన రాష్ట్రం 1,200 కోట్ల రూపాయలు మన షేర్ని మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఏదైనా కూడా ఎస్సీలకి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మన వాళ్ళంతా కూడా ఎవరైతే 2 కిలో యూనిట్స్ తక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు మనం కూడా చేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గం వచ్చే లోపల 2,735 కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇక్కడ ఒక 14-15 వేశారు. ఈ ఊర్లో రావుగుంట్లో ఒక 14-15 వేశారు. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళకి కూడా చెప్పాం, మ్యాక్సిమం తొందరగా మాకు ప్రొడక్షన్ తొందరగా ఇవ్వండి. అన్ని 2,700 మందికి ముందు ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఫ్రీగా ఉండేటట్టుగా సోలార్ కనెక్షన్ ఇవ్వాలనేదే ఈరోజు మన ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాకపోతే మన వాళ్ళకి ఇంకా తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఉండే పేదలు ఎవరైతే ఉన్నారో అదేదో సోలార్ పైన పెట్టేస్తారంట, దానికి ఏదో ఇబ్బంది అవుతామో అని చెప్పేసి ఇంకో రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. కొంతమంది ఎవరో వద్దన్నారని. నేను వాళ్ళకు కూడా మన ద్వారా కూడా నేను తెలియపరిచేది ఒకటే, ఈరోజు 200 యూనిట్లు మీకు కరెంటు బిల్ అనేది ఫ్రీగా ఉంటుంది. సర్వీస్ 25 సంవత్సరాలు ఫ్రీగా ఉంటుంది.
మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ వాళ్ళు వస్తారు, మీకు సర్వీస్ చేస్తారు. దానికి ₹1 మనం ఖర్చు పెట్టవల్ల. అదేవిధంగా ప్యానెల్ పెట్టుకున్నందుకు కూడా మీకు ₹200 వాళ్ళ అదనంగా ఇచ్చేటట్టుగా కూడా ఈరోజు దాన్ని కూడా చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రేపు కరెంటు ఎక్కడ పోయినా కూడా మీ ఇంట్లో కరెంట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం మీకోసం అని చెప్పి మీకు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కూడా ఆలోచించుకోండి. ఇందాక ఒక ఇంటికి వెళ్ళాం, దాన్ని అక్కడ ఓపెన్ చేసాం, ప్యానల్ని కూడా ఎంతో బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఈలు కానీ వీళ్ళంతా కూడా వస్తారు, ప్రతి ఇంటికి వచ్చేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవన్నీ చూపిస్తారు. దానికి తొందరగా మనం 3-4 నెలలు టార్గెట్ పెట్టుకొని 3-4 నెలల్లో మన నియోజకవర్గం 0 లెవెల్ అవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. మనకి ఎందుకంటే ప్రతి 2735 ఉన్నాయి అనుకున్నాం. మనకి 2735 కూడా మనం 3 నెలల లోపల టార్గెట్ పెట్టుకొని అన్నీ క్లియర్ చేయాలంటే ఎలక్ట్రికల్ మనవాళ్ళు కూడా ఏఈలు కానీ వీళ్ళందరూ కూడా మనకు, మేము కూడా పార్టీ వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళతో పాటు ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అన్నీ చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు మన ప్రకాశం జిల్లాకు వచ్చేసి 26,598 గృహాలకి ఈరోజు ఐడెంటిఫై చేశారు. 200 యూనిట్లు ఎవరి ఉన్నాయి అనేది. దానికి గాను 318 కోట్లు మన జిల్లాకి ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. అది మనది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 318 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, అంటే సెంట్రల్ది కాకుండా. అదేవిధంగా మనకి వచ్చేలోపల మన నియోజకవర్గం వచ్చేలోపలికి 9,563 గృహాలకు గాను మనకి ఒంగోలు నియోజకవర్గం లబ్ధిదారులు 2,753 మందికి ఈరోజు మనకు కూడా ఐడెంటిఫై చేశారు. దానికి 32 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి ఒక్కొక్క యూనిట్ ఇంటికి ₹1,13,990 కాస్ట్ అయితే, దానికి మన 60,000 కేంద్రం ఇస్తూ ఉంటే 54,000 మన స్టేట్ నుంచి మనం పెడుతున్నాం. కాబట్టి ఒక్కొక్క ఇంటికి ₹1,13,990 ఈరోజు ఉచితంగా కరెంటు మీకు భవిష్యత్తు 25 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా చేస్తున్నాయి. దానివల్ల మీకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు రండి, దీన్ని అందరూ కూడా పెట్టుకోవాలి. వీళ్ళకి అయిపోగానే మళ్ళీ బీసీలు, అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకు కూడా మైనార్టీస్ కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉండి 200 యూనిట్లు తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ఇదే మాదిరిగా సోలార్ కనెక్షన్స్ కూడా అందరికి కూడా వాళ్ళకు కూడా ఇస్తాం. ఫస్ట్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరికీ బిగించడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగం. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉపయోగించుకుంటే మంచిదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అప్పుడు ఎప్పుడైతే 14-19 ముందులో కొత్తపట్నం దగ్గర పెద్ద సబ్స్టేషన్ ఆ రోజు మనం భూమి పూజ చేసాం. అది 132 kV అది పెద్దది. అది 20 కోట్లతోటి ఆ రోజు వేసిన ఫౌండేషన్ 5 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసి దాన్ని కూడా తొందరలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా పోల్స్ కూడా చిన్న చిన్న పోల్స్ అన్నీ తీసి హై టెన్షన్ పోల్స్ చేస్తూ ఉన్నాం, పెద్దవి చేస్తున్నాం. టౌన్లో 237 పోల్స్ వరకు మొత్తం అన్ని మెయిన్ రోడ్లన్నీ కూడా పెద్దగా తీసుకొచ్చి వైర్లన్నీ కూడా కింద అనేది లేకుండా అన్నీ కూడా పైకి తీసుకెళ్ళేటట్టుగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం టవర్స్ లాగా. కాబట్టి ఇవన్నీ సబ్స్టేషన్ కానీ టవర్స్ కానీ ఎలక్ట్రికల్కి సంబంధించింది కూడా మన ఊరికి ఫోన్ చేస్తే చాలు, ఏ పని కావాలంటే ఆ పని. మన ఎస్సీ గారు డిఈ గారు కూడా వీళ్ళంతా కూడా బాధ్యతగా మన నియోజకవర్గం వాళ్ళకు ఉండే అభిమానంతో వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడైనా స్తంభం ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకెళ్ళి చేయడం జరుగుతూ ఉంది.